ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, కమిషనర్ గారు కానీ అందరం కలిసి ఇవాళ ఒక టీం వర్క్ పోతుంటే కావలసిన నిధులు అందరం కలిసి పనిచేస్తుంటేనే ఇవాళ కావలసిన నిధులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు ఈ జిల్లా మీద మొదటికేలి వారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారు బట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ఉంచేవారు. కాబట్టి ఈ అందరి సహకారాలతోటి రాష్ట్రంలోనే ఎక్కడ రానన్ని నిధులు ఇవాళ వరంగల్ జిల్లాకు వచ్చినాయి. మీరు గతంలో కూడా చూడండి, ఇదే పర్కాల్ నియోజకవర్గంలో వచ్చిన నిధులు పర్సంటేజ్లకు ఎక్కువ పోయినాయి తప్ప నిధులు తీసుకొచ్చినవి తక్కువ ఉండేవి. 8.5 కోట్ల విలువైన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే మన సభ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడున్నటువంటి ఇతర శాసనసభ్యులు, మేయర్ గారు కూడా, చైర్మన్, కలెక్టర్, ఇక్కడున్నటువంటి ఇతర అధికారులందరి పేర్లు నేను తీసుకోలేకపోతున్నా టైం లేనందున. ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చినటువంటి మన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పరకాల నియోజకవర్గ ప్రజలకి, ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం చూస్తున్నాము, గత 10 ఏళ్లలో ఏదైతే సాధించలేదో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, వరంగల్ జిల్లాకి సంబంధించి 6,000 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే, డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది. ఉద్యోగస్తులకి, యువతకి సంబంధించి దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని కూడా ప్రారంభించబోతుంది. రాష్ట్రంలోనే 28 ప్లేసెస్లో సెలెక్ట్ చేసిన దాంట్లో పరకాల ఒకటి. అట్లా పిల్లల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. మహిళల కోసం చూసుకున్నట్టయితే ఇవాళే నేను చూశాను 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీ కూడా అమలు చేయట్లేదని ఒక పెద్ద ఆయన అన్నాడు. కానీ మరి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ వారికి కనిపించట్లేదేమో అని నాకు అనుమానం కలుగుతుంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణము, 2,000 యూనిట్లకి ఉచిత విద్యుత్, తర్వాత 500కి గ్యాస్ సిలిండర్, ఇట్లా చూసుకున్నట్టు పోతే ఇప్పుడు రానున్న రోజులలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కుటుంబానికి బాగు చేయడమే. అంతకుముందు 10 ఏళ్ల క్రితము ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతోటి, అదేవిధంగా 49,000 కోట్ల బకాయిలతోటి వారసత్వంగా మనకు వచ్చినా కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచనతోటి ఒక రకంగా అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నా కూడా ఇప్పటికే చాలా గ్యారంటీస్ను మీకు పూర్తి చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనం చూస్తే మన పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ సమస్య మన ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, అదేవిధంగా క్యాబినెట్ మంత్రి దృష్టికి తీసుకుపోయినా కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఈ పరకాల నియోజకవర్గ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు చూస్తే రమారమిగా 500 కోట్ల వరకు ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినాం మనం. గత శాసనసభ్యుడి గురించి కూడా మీ అందరికీ తెలుసు, ఏదైనా రోడ్డు తీసుకొచ్చినా, ఏదైనా బిల్డింగ్ తీసుకొచ్చినా తన కాంట్రాక్ట్ పనుల గురించి తీసుకొచ్చేవాడు, తన వ్యాపారం గురించి తీసుకొచ్చేవాడు. కానీ ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చినా ప్రజలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని మనం తీసుకొస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.